గతసారి మనం ఏం మాట్లాడాం గుర్తుందా? కృష్ణుడు చెప్పాడు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అందమైన వస్తువులో, ప్రతి శక్తిలో, ప్రతి వెలుతురులో తన ఒక్క చిన్న అంశం ఉందని. అవునమ్మా, సూర్యుడిలో కూడా, నక్షత్రాలలో కూడా అన్నింట్లో కృష్ణుడే ఉన్నాడని. నాకు అది చాలా నచ్చింది. అంటే పువ్వులో కూడా కృష్ణుడు ఉన్నాడా అమ్మా? అవును మీరా, ఆ మాటలు విన్న తరువాత అర్జునుడికి ఏమనిపించిందో తెలుసా? అతనికి ఒక పెద్ద కోరిక పుట్టింది, ఆ రూపాన్ని నేరుగా చూడాలని. అదే ఇప్పుడు మొదలవుతోంది. 11వ అధ్యాయం విశ్వరూప దర్శనం. అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతాడు, నీ నిజమైన రూపం చూపించు అని. కృష్ణుడు చూపిస్తాడా నాన్నా? చూద్దాం. అమ్మ చదవని. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు చెప్తున్నాడు, కృష్ణ, నువ్వు నా కోసం ఈ గొప్ప రహస్యాలు చెప్పావు. ఆత్మ గురించి, ధర్మం గురించి, ఈ ప్రపంచం గురించి. ఆ మాటలు విన్న తర్వాత నా మనసులో ఉన్న గందరగోళం తొలగిపోయింది. మోహమంటే ఏమిటమ్మా? మోహమంటే ఏదైనా స్పష్టంగా కనిపించకపోవడం, అర్థం కాకపోవడం, ఒక చీకటిలాంటిది మనసు మీద ఉంటుంది కదా, అదే మోహం. కృష్ణుడి మాటలు విన్న తర్వాత ఆ చీకటి పోయింది అంటున్నాడు అర్జునుడు. నాకు మ్యాథ్స్లో ఒకసారి అలా అయింది నాన్న. ఒక ప్రాబ్లం అర్థం కాలేదు. అమ్మ వేరే రకంగా ఎక్స్ప్లెయిన్ చేసింది, అప్పుడు అర్థమైంది. అదే కదా మీరా, అది చాలా బాగా చెప్పావు. ఒక ప్రాబ్లం వేరే యాంగిల్ నుండి చూస్తే ఓహో ఇదా అని అనిపిస్తుంది. అర్జునుడికి కూడా అలానే అయింది. కృష్ణుడి మాటలు విన్న తర్వాత చాలా విషయాలు స్పష్టంగా కనిపించాయి. అర్థమయ్యే వరకు అడగడం, వేరే రకంగా చూడడం, అదే క్లారిటీ వస్తుంది. లోపల ఉన్న గందరగోళం తొలగిపోతుంది. కానీ నాన్న, అర్జునుడికి క్లారిటీ వచ్చినా ఇంకా ఏదో అడగాలని ఉందా? అవును ఆరవ్, అర్థమైన తర్వాత మరింత తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా, అదే అర్జునుడికి కూడా అయింది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తర సోమయ త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. అర్జునుడు చెప్తున్నాడు, కమలం రేకుల్లాంటి కళ్ళున్న కృష్ణ, నువ్వు నాకు చాలా విస్తారంగా చెప్పావు. ప్రతి జీవి ఎలా పుడుతుందో, ఎలా పోతుందో అన్నీ నీ నుండే వస్తాయని, నీ మహిమ ఎప్పటికీ తరగదని కూడా వింటూ వచ్చాను. కమలపత్రాక్ష అంటే ఏమిటమ్మా? అది చాలా అందంగా ఉంది. కమలపత్రాక్ష అంటే కమలం రేకుల్లా పెద్దవి, మెత్తగా ఉండే కళ్ళు ఉన్నవాడు అని. అర్జునుడు కృష్ణుణ్ణి ప్రేమగా పిలుస్తున్నాడు. అమ్మా, అర్జునుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నేను విన్నాను అని చెప్తున్నాడు. అంటే అతనికి అర్థమైందా? అవును ఆరవ్, అర్జునుడు చాలా శ్రద్ధగా విన్నాడు. ప్రతి మాట లోపలికి తీసుకున్నాడు. అదే కదా నిజంగా వినడమంటే, చెవులతో మాత్రమే కాదు, మనసుతో వినడం. మనసుతో వినడం అంటే ఎలా నాన్నా? అంటే విన్నది గురించి ఆలోచించడం. ఇది నాకు ఏమర్థం చేసుకుంటుంది అని లోపల అడిగే కోసుకోవడం. అర్జునుడు అలా విన్నాడు. అందుకే అతనికి కృష్ణుడి మహిమ అర్థమైంది. ప్రతి జీవి కృష్ణుడి నుండే వస్తుందని, కృష్ణుడిలోనే లీనమవుతుందని. లోతుగా వినడం వల్ల పెద్ద పిక్చర్ కనిపిస్తుంది. అదే ఈ శ్లోకం చెప్తోంది. కానీ నాన్న, అర్జునుడు విన్నాడు కదా, ఇంకా ఏం కావాలి అతనికి? అదే తర్వాతి శ్లోకంలో అర్జునుడు చెప్తాడు. ఇప్పుడు చూద్దాం. ఏవమేతద్యథార్థ త్వమాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామితే రూపమైశ్వరం పురుషోత్తమ. అర్జునుడు అంటున్నాడు, పరమేశ్వర, పురుషోత్తమ, నువ్వు నీ గురించి చెప్పిన మాటలు నిజమే అని నాకు తెలుసు. కాని నేను నీ ఆ దివ్యమైన రూపాన్ని నేరుగా చూడాలని ఉంది, నా కళ్లతో చూడాలని ఉంది. అమ్మా, అర్జునుడికి నమ్మకం ఉంది కదా కృష్ణుడి మీద, అయినా ఎందుకు చూడాలని అనిపించింది? చాలా మంచి క్వశ్చన్ ఆరవ్. నమ్మడం వేరు, చూడ్డం వేరు కదా. ఆకాశం నీలంగా ఉంటుందని అందరూ చెప్తారు, కానీ మనం తలెత్తి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? వావ్ అనిపిస్తుంది. అదే అర్జునుడికి కూడా అలాంటి కోరిక వచ్చింది. కృష్ణుడు చాలా గొప్పవాడని అర్థమైంది. ఇప్పుడు ఆ గొప్పతనాన్ని నేరుగా అనుభవించాలని ఉంది. అర్జునుడి ఈ కోరిక చాలా అందమైనది. అతను భయంతో అడగలేదు, ఫోర్స్ చెయ్యలేదు. ఒక నిజమైన కుతూహలంతో అడుగుతున్నాడు, నేను చూడాలని ఉంది అని. అలాంటి క్యూరియాసిటీ వల్లే మనం లోతుగా అర్థం చేసుకుంటాం. నాన్నా, కృష్ణుడు చూపిస్తాడా? అతనికి ఇష్టమవుతుందా? మీరా, అర్జునుడి ఎలా అడుగుతున్నాడో చూడు. చాలా వినయంగా పురుషోత్తమా అని పిలుస్తున్నాడు. అది చాలా ముఖ్యం. తర్వాతి శ్లోకంలో అర్జునుడు ఇంకా ఎలా అడుగుతున్నాడో చూద్దాం. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతోమే త్వం దర్శయాత్మానమవ్యయం. ఇక్కడ అర్జునుడు చాలా అందంగా అడుగుతున్నాడు, ప్రభూ, యోగేశ్వర, నువ్వు సరైనదని అనుకుంటే, నేను చూడడం సాధ్యమని అనుకుంటే
అప్పుడు మాత్రమే నీ అవ్యయమైన రూపాన్ని నాకు చూపించు. యోగేశ్వర్ అంటే ఏమిటమ్మా? యోగేశ్వర అంటే అన్ని రకమైన మిస్టిక్ శక్తులకు అధిపతి, అన్నీ చేయగలిగేవాడు. అర్జునుడు కృష్ణుణ్ణి ఆ పేరుతో పిలుస్తున్నాడు, నీకు సాధ్యం కానిదేదీ లేదు అని గుర్తిస్తూ. అమ్మా, అర్జునుడు నువ్వు సరైనదని అనుకుంటే మాత్రమే అని ఎందుకు అన్నాడు? అతనికి ఇష్టమైతే నేరుగా అడగవచ్చు కదా. మీరా, ఇదే చాలా ఇంపార్టెంట్. అర్జునుడు ఫోర్స్ చేయలేదు, నువ్వు చూపించాలి అని డిమాండ్ చేయలేదు. నీకు సాధ్యం అనిపిస్తే, నువ్వు సరైనదని అనుకుంటే అని అడిగాడు. అది హ్యూమినిటీ కదా నాన్నా? అవునారో, టీచర్ దగ్గర ఒక విషయం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగినప్పుడు మీకు సమయం ఉంటే, మీకు ఇష్టమైతే అని అడుగుతాం కదా, అదే హ్యూమిలిటీ, అదే ట్రస్ట్ కూడా. అర్జునుడు కూడా అలానే అడుగుతున్నాడు. నిజంగా అర్థం చేసుకోవాలని అడగడం అది వినయం, అది నమ్మకం. కృష్ణుడు ఏం చేస్తాడు నాన్నా? చూపిస్తాడా? ఇప్పుడే చూద్దాం. చివరి శ్లోకంలో కృష్ణుడు మాట్లాడుతున్నాడు. శ్రీ భగవాను వాచ పశ్యమే పార్థరూపాని శతసోస్థ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. ఇప్పుడు కృష్ణుడు మాట్లాడుతున్నాడు. పార్థ, చూడు, నా రూపాలు 100, 1000 ఉన్నాయి. రకరకాలుగా, రకరకాల రంగులతో, రకరకాల ఆకారాలతో, అన్నీ దివ్యమైనవి. 1000 రూపాలా? అది ఎలా సాధ్యమమ్మా? ఆరవ్, ఒక్క సూర్యుడు ఉంటాడు కదా, కాని అతని వెలుతురు అన్ని చోట్లా ఉంటుంది. నదిలో, కిటికీలో, నీళ్లలో, అన్ని చోట్ల వేరే రకంగా కనిపిస్తుంది. ఒక్కడే కాని అనంతమైన రూపాలు. అమ్మా, కృష్ణుడు చూడు అని చెప్పాడు అంటే అర్జునుడికి కళ్ళు కనిపించాయా? మీరా, ఇక్కడొక చాలా స్పెషల్ విషయం ఉంది. కృష్ణుడు అర్జునుడికి డివైన్ ఐస్ ఇస్తాడు. సాధారణ కళ్ళతో ఆ రూపం చూడడం సాధ్యం కాదు. లోపలి కళ్ళు తెరుచుకోవాలి. లోపలి కళ్ళు అంటే నాన్నా? ఆరవ్, ఒక్కసారి ఆలోచించు. రాత్రి ఆకాశంలో నక్షత్రాలు చూసినప్పుడు వావ్, ఇది ఎంత పెద్దది అని అనిపిస్తుంది కదా. ఆ ఫీలింగ్, అది సాధారణ కళ్లతో మాత్రమే కాదు, లోపల ఏదో తెరుచుకుంటుంది. అదే నాకు అలా అనిపించింది నాన్నా, సముద్రం దగ్గర నిలబడినప్పుడు. చాలా చాలా పెద్దది అని. అదే మీరా, అది ఒక రకమైన లోపలి చూపు. ఆ క్షణంలో నువ్వు కేవలం నీళ్లు చూడలేదు, ఏదో పెద్దదాన్ని ఫీల్ చేశావు. అర్జునుడికి అలాంటి చూపు ఇస్తున్నాడు కృష్ణుడు. పైపైన చూసినప్పుడు కనిపించేది వేరు, లోతుగా చూసినప్పుడు అందం వేరు. కాని నాన్న, కృష్ణుడు పశ్య అన్నాడు అంటే చూడు అని. అర్జునుడు నిజంగా చూశాడా? ఆరవ్, ఆ క్వశ్చన్ మనసులో పెట్టుకో. ఇవాళ చాలా అందమైన జర్నీ చేశాం. అర్జునుడు మొదట చెప్పాడు, నా గందరగోళం తొలగిపోయింది. తర్వాత అన్నాడు, నేను విన్నాను, అర్థమైంది. తర్వాత అడిగాడు, కానీ నేను చూడాలని ఉంది. చాలా వినయంగా అడిగాడు. కృష్ణుడు ఒక్క మాట అన్నాడు, పశ్య, చూడు. అమ్మా, తర్వాత ఏమైంది? అర్జునుడు నిజంగా చూశాడా? తర్వాతి శ్లోకాలలో కృష్ణుడు అర్జునుడికి ఆ విశ్వరూపాన్ని చూపిస్తాడు. 1000 సూర్యులు ఒకేసారి ఉదయించినట్లు ఉంటుందని సంజయుడు వర్ణిస్తాడు. 1000 సూర్యులు? అది ఎలా ఉంటుందో ఇమాజిన్ చేయడమే కష్టంగా ఉంది. అవును ఆరవ్, అర్జునుడు చూసినప్పుడు ఏమనిపించిందో అది తరువాత చదువుదాం.